True9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ. పెద్ద సంఖ్యలో కాలినడకలు తరలి వస్తున్న భవానీలు. నగరంలో విలక్షణ నటుడు దర్శకుడు ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి. నోవెటెల్ హోటల్ నందు చిత్ర యూనిట్ మీడియా సమావేశం. ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గం. మండిపడ్డ సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు. బహిరంగ సభకి తరలిరండి. సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపు. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు 3వ రోజు కొనసాగుతున్నాయి. సోమవారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. నేడు 3వ రోజు కావడంతో వేలాది మంది భక్తులు పవిత్రమైన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇరుముడితో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణలు కార్యక్రమం 3వ రోజు కావడంతో దీక్షల విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాపరులు తరలి వస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థాన జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, అర్జిత సేవలను నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం మొదటి 2 రోజులు సజావుగా సాగింది. కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు దేవస్థాన ఉన్నతాధికారులు భవానీ దీక్షల విరమణల కార్యక్రమాలన్నీ పరిశీలిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలియజేశారు. మోడల్ గెస్ట్ హౌస్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి సీసీటీవీలు, డ్రోన్ విజువల్స్ ను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. క్యూ లైన్లను పరిశీలించి భవానీ భక్తులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఘాట్లు, క్యూ లైన్లు, హోమగుండాలు, గిరి ప్రదక్షిణ, అన్నప్రసాదం పంపిణీ పాయింట్ల వద్ద రద్దీని, భక్తులకు అందుతున్న సౌకర్యాలను అధికారి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే కలెక్టర్ తెలియజేశారు. నగరంలో విలక్షణ నటుడు దర్శకుడు ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి చేశారు. యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందన్నారు. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యుఐ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా నోవాటెల్ హోటల్ నందు ఆ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రకథా నాయకుడు, దర్శకుడు, విలక్షణ నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ యుఐ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడిందని చెప్పారు. ఈ సినిమాలో పగలు రాత్రి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిందన్నారు. ప్రతి ఒక్కరి కృషి సినిమాను ఉత్కంఠభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అనంతరం చిత్ర నిర్మాత నవీన్ మనోహర్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు యుఐ చిత్రాన్ని విజయవంతం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయవాడ రావడం జరిగిందన్నారు. తమ చిత్రం విడుదలకు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సహకారం మరులేనిదని పేర్కొన్నారు. మీకందరికీ తెలుసు, ఏమంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైరెక్షన్ చేస్తాను. ఒక 25 ఇయర్స్ బ్యాక్ చేసిన ఏ ఉపేంద్ర ఇంకా మీరు ఏమీ గుర్తుపెట్టుకొని ఇంకా ఈ డైరెక్టర్ని జీవంతగా పెట్టారు మీరు. ఆఫ్టర్ ఒక 8-9 ఇయర్స్ అయిన తర్వాత ఒక ఫిలం యుఐ అని చేశాను. నేను అనుకున్నాను మీరందరూ మర్చిపోయారు నన్ను అని, బట్ మీరు రాంగ్ చేశారు నన్ను. యూ ప్రూవ్డ్ రాంగ్ యాక్చువల్లీ. అగైన్ మీరు అంతే ఇది చేసి చాలా మంచి రిపోర్టు, చాలా మంచి కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంది. థ్యాంక్స్ చెప్పాలి అని ఇక్కడ వచ్చాను. ఏమంటే అది ఎలా చెప్పాలో తెలీదు. యూజువల్లీ ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ అయిన తర్వాతనే మర్చిపోతారు. అదేంటో నా అదృష్టం, ఇంకా మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరు మాట్లాడితే కాన్వర్జేషన్ లాగా ఉంటుంది. నేను ఒకే సైడ్లో మాట్లాడితే బాగుంటుంది. చెప్పండి. ఇదే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఆల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు ప్రేక్షకులకి
అభినందనలు తర్వాత ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను. ఇంకేమరా మీరుంటే అడగాలి. ఎక్కడ వెళ్ళిపోయారు ఎవరు అడిగేవాళ్ళు. ఇప్పుడు థియేటర్లో ఉంది, మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది, ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు అది. దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే, ఆడియన్సే ఈ ఫిలం స్టార్. మీరందరూ స్టార్సే. ఫిలం చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో. నా లోపల ఏముందో మీ లోపల అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిలం చేశాను. అది కనెక్ట్ అయింది అనుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు వీనస్ ఎంటర్టైనర్స్ మిస్టర్ మనోహర్ గారు, మా నాన్నగారు, అండ్ కేపీ శ్రీకాంత్ గారు ఇద్దరు కలిపి ఈ మూవీ చేశామండి. ఉపేంద్ర గారు మాకి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు అందిస్తామని మేము అనుకున్నాము. అదేవిధంగా తన విజన్ని మాకు ప్రజెంట్ చేసి ఇది ప్రపంచం వ్యాప్తంగా ఇది మనం రిలీజ్ చేసామండి. 5 మన భారతీయ భాషల్లో చాలా బాగా కలెక్షన్స్, రిపోర్ట్స్ అన్నీ బాగుందండి. ఎవ్రీ డే బై డే మాకు షోస్ అన్నీ యాడ్ అవుతున్నాయి. అన్ని సెంటర్స్లోనూ ఒక్కొక్క షో 2 షోలు 3 షోలు యాడ్ అవుతున్నాయి. కర్ణాటకలో బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఇక్కడ తెలుగు ప్రేక్షకులందరూ మాకి చాలా ప్రోత్సాహంగా ఇక్కడ బీభత్సంగా వచ్చి షోస్ అంతా హౌస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగా మన యూత్ ఉండే ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయింది. ఉపేంద్ర సారు చెప్తున్న ఈ మన సొసైటీ గురించి కానీ, కొన్ని మెటఫరికల్ సెంటెన్సెస్ కానీ, చాలా బాగా మారల్ వాల్యూస్ కానీ అన్నీ చాలా బాగా ఎక్కిందండి. దానికే ఇక్కడ వచ్చి మేము ధన్యవాదాలు చెప్పాలనేసి ఇక్కడ వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్. నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి. అది డౌట్లో చూస్తున్నారే. సినిమా మూవీ స్టార్టింగ్ లో పేదవులు సినిమాకి బయటికి వెళ్ళిపోండి, మామూలుగా ఉండే వాళ్ళే సినిమా చూడాలని ఎందుకు ఆ క్యాప్షన్ మీరు పెట్టాలి? తర్వాత ఇంకొక టైటిల్ మీరు చదవలేదు అనుకుంటాను, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. చాలా నేను మేధావి అనుకునే వాళ్ళు పూలు అదే ఇక్కడే అదే మాటలు జరుగుతూ ఉంది ఇప్పుడు. ఏ థాట్? లేదు, మీకు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంది, మీరు ఎండ్లో కూడా కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు బిగినింగ్ ఒకటి ఎండ్ ఒకటి వేరే ఫిలం వస్తుంది, సెంటర్లో ఇంకొక ఫిలం వస్తుంది, దాంట్లో 2 ఫిలమ్స్ ఉంది. అది ఇది కనెక్ట్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. కొంచెం ఫోకస్ చేస్తే రియల్ స్టార్ ఎవరో అని మీకే తెలిసిపోతుంది. అది మీరే. ఏమండి? నా మైండ్ సెట్ మీకుంటే మీ లైఫే ఫిలము, మీరే స్టార్. మీకు మళ్ళీ ఇంకొక ఫిలం ఏం అక్కర్లేదు. ఇప్పుడు చేస్తూ ఉన్నాం కదా చూడండి, ఇది ఒక ఫిలము, మీరు ఒక యాక్టింగ్ చేస్తున్నారు, నేను ఒక యాక్టింగ్ చేస్తున్నాను. కరెక్ట్ కదా? నగరంలో ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ సహకారంతో విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నామని తెలిపారు. విజయవాడ వేదికగా తన లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రముఖ సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వేదికగా డిసెంబర్ 31 తన లైవ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. సంగీత దర్శకుడిగా 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు 230 చిత్రాలు చేశారని చెప్పారు. మొట్టమొదటిసారిగా విజయవాడలో ఈ నెల 31న భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నానని వెల్లడించారు. తనకు ఇళయరాజా మ్యూజిక్ ఇష్టమని, తాను చేసిన సినిమాల్లో ఒక్కడు మూవీ చాలా ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత ప్రియులను అలరించేందుకు ప్రముఖ హీరోయిన్ ముమైత్ ఖాన్, సినీ నేపథ్య గాయని మధుప్రియ, ప్రముఖ యాంక ఉదయ్ భాను విచ్చేయనున్నారని వివరించారు. నమస్కారం. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు.
మిగతా మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి ఇది చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం. నేను సింగర్ని కాదండి. అంటే విజయవాడలో చేయించాం. first time ఈ కాన్సెప్ట్ పెడతాను కదా ప్రధాన కారణం ఏంటి? విజయవాడ అది ఇంతకాలం చేయలేదు. ఇదే కాదు, ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 27 ఏళ్ల జర్నీలో కనీసం సుమారుగా 150 పైకి 230 ప్లస్. సో ఎలా నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని డొక్క శుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి. ఐ ఎంజాయ్ మై వర్క్, ఐ ఎంజాయ్ మై క్రియేటింగ్ మై మ్యూజిక్. ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్. మనుషులు క్రియేట్ చేసేదానికి ఏముండదు, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. సార్ మ్యూజిక్ ప్రపంచంలో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మా గురువు గారు ఇళయరాజా గారు. అంటే ఏకలవ్య శిష్యుని, ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన మ్యూజిక్లోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని నాకు మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక్కడ ఎప్పటి నుంచో మనకి మణిశర్మ గారు అంటే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో సినిమా అంటేనే ఫస్ట్ విజయవాడ ప్రజలకి సినిమా అంటే ప్రాణం. ఇక్కడ నుంచి మన మెయిన్ లాంగ్వేజ్ కూడా విజయవాడ లాంగ్వేజే వాడతారు. సో ఎప్పటి నుంచో కూడా నేను రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఫారెన్ కంట్రీలో చాలా ఈవెంట్లు చేసాము. సో చాలామంది అభిమానులు కూడాను మణిశర్మ వారు చేయండి చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు చాలామంది, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి ఏ మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్లోడ్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసామో మా ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాలుగా మాకు సపోర్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. మా టీం, లోకల్ టీం కానీ, ఇక్కడ లోకల్ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్గా మణిశర్మ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం, ఈవెంట్ చేస్తాం చెప్పడం చాలా గర్వంగా ఉంది. నేను ఈ 27 yearsలో ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అది ఇక్కడే కుదిరింది. అందుకని నాకు బేసిక్గా మాట్లాడటం ఇష్టం, పని చేయడమే. యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నాకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరు సార్, పక్కనే మణిశర్మ గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను మణిశర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ పెరిగాను, ఆయన సినిమాలు, ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను కూడాను. సో మా హీరోలు కూడా అదే అంటారు, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, మీ మ్యూజిక్ వింటూ పెరిగాం, మీ మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ పెరిగాం. సార్ ఇట్స్ నైస్ ఫీలింగ్. సో
ఈఆర్సీ పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గమని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు 6 నెలల కాలంలోనే 17,000 కోట్ల భారాలను వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ట్రూ-అప్ సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, ఆదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణలంక కల్పన ప్రిన్స్ రోడ్ సెంటర్ నిరసన చేపట్టిన నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాశీనాథ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను తప్పి పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించి ఇప్పుడు కొనసాగించడం దారుణమన్నారు. ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఇబ్బందులు పడుతుంటే వారిపై మరలా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలని చెబుతున్న సీఎం వాటిని ఎందుకు రద్దు చేయడం లేదు అని నిలదీశారు. మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిన కూటమి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 6,072 కోట్లు నవంబర్ 1వ తేదీన పెంచింది. మళ్ళీ తిరిగి జనవరి 1వ తేదీ నుండి 9,000 కోట్ల రూపాయలు పెంచడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈఆర్సీ పేరు చెప్పి ప్రజల మీద భారాలు వేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూనుకున్నటువంటిది ప్రజలు గమనించాలి. ఇప్పటికే ప్రజల మీద వివిధ భారాలు వివిధ రూపాల్లో పడతా ఉన్నాయి. ఈ కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం మేము కడిగేస్తాం, దానికి ఆ పరిహారాన్ని చెల్లిస్తాం, అవసరమైతే అరెస్టులు చేస్తాం, శిక్షిస్తాం కఠినంగా అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు గత ప్రభుత్వ బాటలోనే చంద్రబాబు నాయుడు కూడా నడుస్తూ ఉన్నాడు విద్యుత్ ఛార్జీల విషయంలో అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి 16,000 కోట్ల రూపాయల భారం అంటే ఎంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. ఒక్కో బిల్లుకి మేము పరిశీలన చేశాం. ప్రతి ఇంటికి పరిశీలన చేసినటువంటి సందర్భంలో ఒక్కో ఇంటికి 600 రూపాయలు సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో, ట్రూ-అప్ ఛార్జీలు అని చెప్పనే పేరుతో, ఎఫ్ఎఫ్పిపిఎస్ అని చెప్పనే పేరుతో, రకరకాలైనటువంటి పేరులతో, ఇంధన ఛార్జీ అని చెప్పనే పేరుతో, కస్టమర్ సర్వీస్ ఛార్జీ అని చెప్పనే పేరుతో మొత్తం కలిపి 600 రూపాయలు ఉన్న బిల్లు మీద, సామాన్య కుటుంబానికి ఉన్న బిల్లు మీద 600 రూపాయలు 550 నుండి 600 రూపాయలు పలుకుతూ ఉంది. అదే ఒక మాత్రం మధ్యతరగతి ఇల్లు అయితే ఏ కొద్దిపాటి వినియోగ వస్తువులు ఉన్నా కూడా, కన్జ్యూమర్ ఇది ఉన్నా కూడా, గూడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి 2,000, 2,500 రూపాయలు పైన బిల్లు వస్తూ ఉంది. అంటే 600 మించి వస్తున్నటువంటిది ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఏమంటారు ఈ పెంచడాన్ని అని చెప్పనేటువంటి మేము అడుగుతున్నాం. నువ్వు చెప్పావుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచిన దానికి ప్రతిగా జనం నాకు తీర్పిచ్చారు అనుకూలంగా, కాబట్టి నేను పెంచనని చెప్పనేటువంటిది నువ్వు ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానం. బీజేపీ విద్యుత్ సంస్కరణల్లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఎఫ్పిపిసిఏని తీసుకొచ్చింది. 5 సంవత్సరాల కాలంలో దాదాపు 20,000 కోట్ల రూపాయల భారాలని గత ప్రభుత్వం పాలకులు ప్రజలపైన వేశారు. అధికారంలోకి రాకముందు టీడీపీ ప్రభుత్వం, కూటమి నేతలు గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున విద్యుత్తులో అవినీతి జరిగింది, ఈ అవినీతిని మేము అధికారంలోకి వస్తే బయటకు తీసుకొస్తాం, అవినీతిలో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, ప్రజలపైన ఏ రకంగా కూడా విద్యుత్ భారాలు మోపబోము అని చెప్పినటువంటి ప్రతి సభల్లో కూడా ప్రజలకి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 5 నెలల కాలంలోనే దాదాపుగా 15,000 కోట్ల రూపాయల భారాలను ఈ రోజున ప్రజలపైన వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎఫ్పిపిసిఏ 1 పేరుతో ఇప్పటికే బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. రేపు జనవరి నుంచి మరో ఎఫ్పిపిసిఏ వసూలుకి సిద్ధమవుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఏదైతే ఉందో అది విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్లనే ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర ఆగ్రహ జ్వాలలే దాన్ని అధికారానికి దూరం అనేటువంటిది గుర్తుంచుకోకుండా గతంలో ఉన్నటువంటి అనుభవాలు, బషీర్బాగ్ అనుభవాల్ని గుర్తెరగకుండా ఈ రోజున మళ్ళీ
టీడీపీ ప్రభుత్వం ఈ రకంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేటువంటిది, ప్రజలపైన భారాలు వేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బిల్లులు చూస్తూ ఉంటే దాదాపుగా 6 రకాల అదనపు ఛార్జీలని వసూలు చేస్తూ ఉన్నారు. వాడుకున్న దానికంటే 40% ఎక్కువ అదనపు ఛార్జీలని బిల్లుల్లో వసూలు చేస్తూ ఉన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి తిరిగి బిల్లుల్ని వివరిస్తూ ఉన్నాము. ఈ బిల్లులతో పాటు అదనపు ఛార్జీలతో పాటు రేపు రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్లు పెట్టబడతా ఉన్నారు. 13,000 రూపాయల అదనపు భారాల్ని ప్రజల మీద స్మార్ట్ మీటర్ పేరుతో వేస్తూ ఉన్నారు. దాదాపుగా 90 నెలల కాలం పాటు 120 రూపాయల చొప్పున నెలకి ఈ అదానీ స్మార్ట్ మీటర్లకు వసూలు చేయాలని చెప్తా ఉన్నారు. అదానీ విద్యుత్తులో అనేక కుంభకోణాలు చేశాడని చెప్పేసి అమెరికాలో కూడా కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఈ అదానీ కుంభకోణం పైన మన రాష్ట్రంలో ఎందుకు మాట్లాడట్లేదని, ఈ 1750 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? భారత కమ్యూనిస్టు పార్టీ 99 వసంతాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 26వ తేదీ నిర్వహించే సిపిఐ శతవార్షికోత్సవంలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు భాగస్వాములైన జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక దాసరి భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తుమ్మలపల్ల కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఉంటుందని, అనంతరం 4 గంటలకు లెనిన్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జాతీయ సమితి సభ్యులు అక్కినేని వనజ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మస దుర్గాభవాని పాల్గొంటారని తెలిపారు. ఈ దేశానికి స్వేచ్ఛ, సంపూర్ణ స్వాతంత్ర్యాలు కావాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడయ్య, మూలి సాంబశివరావు, కేవి భాస్కర్రావు, పంచదారుల దుర్గాంబ, అప్పురబోతు రాము, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ గడ్డపై ఎర్ర జెండాకు 100 సంవత్సరాలు. ఈ దేశాన్ని సంపూర్ణ స్వేచ్ఛా స్వతంత్రాలు కావాలని చెప్పి బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై నినదించి పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవాలకి శ్రీకారం చుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక విముక్తి ఉద్యమాలకి నాయకత్వం వహించి అనేక ప్రాంతాల్లో విముక్తి కలిగజేసేటటువంటి అణగారినటువంటి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసి లక్షలాది ఎకరాల పంపిణీ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. మన స్వాతంత్ర అనంతరం కూడా అనేక విముక్తి ఉద్యమాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా తెలుగు గడ్డపై తెలంగాణ సాయుధ పోరాటం, నీ బాంచన దొర అనేటటువంటి తెలంగాణ వీరోచితంగా పోరాటం చేసి మరి ఆ రోజున తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది మందికి విముక్తి కలిగించి 4,000 మంది తమ ప్రాణాలను అర్పణ చేసినటువంటి చరిత్ర భారతదేశంలో, అది కూడా తెలుగు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఈ తరుణంలో రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఈ దేశంలో దేశ సంపదని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి అమ్మజేస్తున్నటువంటి బీజేపీ విధానాల్ని నిరసిస్తూ దేశ సంపదని పరిరక్షించుకునేటటువంటి దశలో కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటటువంటి కాలంలో ఉద్యమాలకి శ్రీకారం చుట్టబోతా ఉన్నది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో అనేక మంది పేద ప్రజలకి తమ యొక్క సహాయాన్ని అందించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున మరి రాబోయేటటువంటి కాలంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రజల పక్షాన కూడా నిలబడి పోరాటం చేసేటటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 100 సంవత్సరాల శతవార్షికోత్సవాలు విజయవాడ నగరంలో రేపు 26వ తారీఖు సాయంత్రము 3 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి వందలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతుతోటి లెనిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నది. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు, శ్రేణులు, పార్టీ సభ్యులు అందరూ కూడా పాల్గొని శతవార్షికోత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకి కూడా, కమ్యూనిస్ట్ అభిమానులకి, వామపక్ష అభిమానులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా సిటీ కేబుల్, లియో, శ్రీచక్ర ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ముగ్గుల పోటీలు ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలాగా ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పడమట జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్ లో జరిగిన ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందా అన్నట్లుగా జరిగాయి. ఈ సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని చూడచక్కని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా సిటీ కేబుల్ సంస్థ కేబుల్ ప్రసారాలను అందిస్తూ నెంబర్ 1 ఛానల్ గా నిలిచిందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ గా సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కో స్పాన్సర్స్ గా ఆహా షోరూమ్, చెరీస్ వ్యవహరించాయి. పోటీలలో గెలుపొందిన తొలి ముగ్గురు విజేతలకు ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, అలాగే 10 మందికి ప్రోత్సాహక బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ పార్టిసిపెంట్స్ బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా సిటీ కేబుల్ సంస్థ తరపున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో దీనికి గద్దె రామ్మోహన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇంట్లో మహిళలు ఉత్సాహంగా దీంట్లో పాల్గొనడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రామకృష్ణ గారి జయంతి సందర్భంగా జరిగే జనవరి 28వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈలోపు వీళ్ళందరూ మన సాయి ప్రాపర్టీస్ వారు, ఆహా వాళ్ళు, అలాగే చెర్రీస్ వాళ్ళు దీనికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న రజకుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం హర్షణీయమని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ మోహనరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పోరుగల్లు కమ్మన్న, రాష్ట్ర కోశాధికారి గుర్రం సుబ్బన్న, రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ పి పార్వతి తదితరులు పాల్గొని రజక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యకర్తల సమావేశం మనం ఎందుకు పెట్టామంటే రజకుల్ని ఎస్సీలో చేయడం అనే కార్యక్రమం మీద పెట్టాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మొన్న ఆగస్టు 15వ తారీఖున కూడా ఒక మాట చెప్పడం జరిగింది. రజకుల్ని ఎస్సీలో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు 18 రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నారు, 3 కేంద్రపాలిత రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి రజకుల్ని ఎస్సీలో కలుపుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదీ కాకుండా గ్రామాల్లో ఉండే చెరువుల మీద వాళ్ళ హక్కులు కోల్పోతున్నారు. వాళ్ళు ఆ చెరువులో చేపలు పండించుకుంటూ బట్టలు ఉతుకు రకరకాలుగా దాని మీద బ్రతికేవారు. ఆ హక్కు కూడా కల్పించాల్సిన బాధ్యతగా నా మీద ఉంది. అది కాకుండా మరియు ముఖ్యంగా వాళ్ళకి ఒక 200 యూనిట్లు ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని, వాళ్ళ దోబీఘాట్ స్థలాల్లో కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి రజకులకి నేను తప్పకుండా నా పూర్తి సహకారం కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేసి వాళ్ళని రజకుల్ని ఎస్సీలో కలిపి నేను వాళ్ళ రుణం తీర్చుకుంటానన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పటి నుంచి కూడా రజకులు ఆ బియ్యం, ఆ అన్నం మెతుకులు రాత్రుల్లో పొలాల పల్లెటూరులో అన్నంకు తిరిగే రజకులు ఆ 2 రూపాయల కిలో బియ్యం అని ఎన్టీ రామారావు గారితో ఎంతో సఖ్యతగా ఆయన ఉన్నంతకాలం కూడా రజకులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ. పెద్ద సంఖ్యలో కాలినడకలు తరలి వస్తున్న భవానీలు. నగరంలో విలక్షణ నటుడు, దర్శకుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర సందడి. నోవెటెల్ హోటల్ నందు చిత్ర యూనిట్ మీడియా సమావేశం.
పేరుతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాలను మోపాలని కూటమి ప్రభుత్వం చూడడం దుర్మార్గం. మండిపడ్డ సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, బహిరంగ సభకి తరలిరండి. సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం.